అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు ఏ విధంగా వచ్చేసేద్దాం. ఇక జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా ఇక ప్రజెంట్ తెలంగాణలో హాట్ టాపిక్గా అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాట్ టాపిక్లో చూసుకున్నట్లయితే బనకచెర్ల యొక్క ఏదైతే గోదావరి జిల్లాలో ఉన్నాయో ఆ మళ్లింపు విషయంలో చాలా బీభత్సంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన రేవంత్ రెడ్డి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే క్యాబినెట్ భేటీ అనంతరం ఇక ఏపీ సీఎం చంద్రబాబును అయితే మరి తెలంగాణకు ఆహ్వానించి ఇద్దరు కూడా సీఎం లెవెల్లోనూ మాత్రమే అంటే చిల్లర కాకుండా చిన్న గొడవలు చర్చలు కాకుండా సీఎం లెవెల్లోనే చర్చించాలనే ఉద్దేశంతో ఇక సీఎం చంద్రబాబు గారిని ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణకు ఆహ్వానించి ఇక బనకచెర్ల లెవెల్లో మంచి విషయంలో ఒక మంచి నిర్ణయానికి వస్తాం, మేము ఇద్దరు కూడా చర్చించుకుంటాం అన్నట్టుగా చెప్తా ఉన్నటువంటి అదే వార్తలు అయితే మనం వింటా ఉన్నాం. మరి ఇక చర్చించేటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కు మొత్తం కూడా మేమైతే ప్రతి ఒక్క దానికి కూడా మేము తలంచాం. మరి తెలంగాణకు రావాల్సిన వాటిని ఖచ్చితంగా అయితే వదులుకోం. తెలంగాణకు రావాల్సినటువంటి హామీలకు వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైతే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నీళ్లు ఉన్నాయో మరి వాటికి కూడా మేము ఒప్పుకుంటాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇక యోగాంధ్ర కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మోదీ గారు కూడా దానికి ప్రత్యేక అతిథిగా అయితే హాజరయ్యారు. ఇక తెలంగాణ జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే మట్టి తవ్వకాలపై అసత్య ఆరోపణలు తగదు, తప్పుడు ఆరోపణలు చేసి స్థాయిని తగ్గించుకోకండి. చెన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల బాపు గౌడ ఒక వార్త రావడం జరిగింది. మరి మట్టి తవ్వకాలు డైలీ మనం చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక వార్త వింటున్నాం ఇక అక్రమ ఇసుక రవాణా అంటూ. మరి దానిపైన అసత్య ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల బాపు గౌడ్ గారు అయితే చెప్తా ఉన్నారు, చెన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇక విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్. విద్యార్థుల భవిష్యత్తుపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి షూ అకీష్ సింగ్, మంచిర్యాల బెల్లంపల్లి రాజన్న అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణ, జిల్లా ఆబ్కారీ మద్య నిషేధ శాఖ అధికారి నందగోపాల్, జైపూర్ బెల్లంపల్లి ఏసీపీ వెంకటేశ్వర్లు రవికుమార్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఇక్కడ వార్త చూడవచ్చు. ఏదైతే విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని తగ్గించాలి. ఎందుకంటే విద్యార్థులు చాలా వరకు ఈ డ్రగ్స్ కావచ్చు, ఇంకా గంజాయి కావచ్చు, వీటిలో పడి వాళ్ళ చదువు వాళ్ళ జీవితాలను కూడా ఖరాబ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిపై అవగాహన కార్యక్రమం కల్పించాలని కూడా ఇక్కడ కలెక్టర్ గారు అయితే ఒక సమావేశం నిర్వహించినట్లు అయితే మనకు తెలుస్తుంది. యువత ఎప్పుడైనా మంచి కంటే చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఇక చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా మంచి మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి మాదక ద్రవ్యాల నిర్మూలనను నియంత్రిస్తూ ఉన్నారు. అవును. ఇక దళారులకు అడ్డాగా గుడి హత్కూర్ సహకార సంఘం యూరియా దందాపై సమగ్ర విచారణ జరిపించాలి, ఆదివాసీ రైతు సేన డిమాండ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకా సమస్యల వలయంలో సర్కార్ బడి అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల అవస్థలు. సర్కార్ బడులు సమస్యల నిర్లయంగా మారుతున్నాయి. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ పాఠశాలలో సౌకర్యాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యను అభ్యసిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలకలలాడుతుంది. ఈ పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే గత ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం మన ఊరి మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1.17 కోట్లు మంజూరు చేసింది. అదనపు తరగతి గదులు, మూత్రశాల, పహారీ గోడ, వంటశాల, డైనింగ్ హాల్, పాఠశాల మరమ్మతులు చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే మూడు తరగతుల గదులను తొలగించి నూతన భవనానికి పనులు చేపట్టారు. 7.5 అవుతున్న పనులు పూర్తి కాకపోవడమే కాకుండా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు మధ్యంతరంగా వదిలేశాడు. చాలని తరగతి గదుల్లోనే విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇదిలా ఉంటే పాఠశాలకు 150 మంది విద్యార్థులకు ఒక బాత్రూమ్ ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మరీ టాయిలెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రహారీ గోడ సైతం సరిగా లేక కొన్ని చోట్ల కూలిపోవడంతో బయట ఉండే ఆకతాయి వ్యక్తులు సైతం లోనికి ప్రవేశిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. రేకుల షెడ్లో మధ్యాహ్న భోజనం వండడంతో పాటు వర్షం వచ్చే సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. డైనింగ్ హాల్ లేక విద్యార్థుల చెట్ల కింద భోజనం చేస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా పాఠశాలను విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉందని జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నాను. ఇక వార్త చూడవచ్చు. ఇక 150 మంది అమ్మాయిలకు పాఠశాల విద్యార్థులకు ఒకే బాత్రూమ్ అంటే మరి అందరూ ఒకటేసారి వెళ్ళాల్సి వస్తే పరిస్థితి ఏంటంటే క్యూ కట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏమంటారు ఇంటర్వెల్ అనేది ఉంటుంది. ఇంటర్వెల్ అందరూ ఒకటేసారి వెళ్ళాలి. టైం కొంచెమే ఉంటుంది. టైం కొంచెం ఉంటుంది.
ఇంటర్వెల్ అంటే ఒక 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మరి 150 మంది ఒకే టాయిలెట్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇంకా చూసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో కూడా మరి ప్రైవేట్ స్కూళ్ళతో విద్యను అందిస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ ఉన్నాయి, మీ పిల్లల్ని వేయండి అంటారు. మరి ఇలాంటి సౌకర్యాలు లేకపోతే తల్లిదండ్రులు ఏ విధంగా ముందుకు వచ్చి చేస్తారు? కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్ట్ చేసి దాన్ని ఆ స్కూళ్ళను కూడా నిర్మిస్తున్నారంట. కానీ ఆ బిల్లులు వస్తలేవట. మరి ఆ బిల్లులు వస్తేనన్నా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేస్తారు. మధ్యలోనే ఇష్టపెట్టి పోతారట కాంట్రాక్టర్ కూడా. ఇక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు 6 నిందితులు అరెస్ట్ అట. మరి మామడ మండలం పోనకల్ గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ చిట్యాల హరీష్ రావును ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారట. మరి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిరట. దాంట్లో ఎస్పీ జానకి షర్మిల కిడ్నాప్ కేసులను వివరాలు వెల్లడించిందట. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద కిడ్నాప్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గతంలో హరీష్ రావు వద్ద డ్రైవర్గా పనిచేసిన షేక్ హైదర్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడని, షేక్ హైదర్తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారట. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదర్కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాడని, ఇతనితో పాటు మరో 4గురికి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 2 కార్లు, 2 కత్తులు, కొంత నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు ఎస్పీ వివరించారు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఆ కిడ్నాపర్లను అయితే పట్టుకున్నట్టుగా ఇక్కడ వార్త అయితే చూస్తా ఉన్నాం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, విద్యార్థులు ఆటల్లోనూ రాణించాలి, ఒలింపిక్ రన్ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య అంటూ వార్త రావడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని R&R చౌరస్తా నుంచి ఒలింపిక్ రన్ నిర్వహించారట. మరి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అట్లనే ముఖ్య అతిథిగా పాల్గొని జెండా నొప్పి ఒలింపిక్ రన్ అయితే ప్రారంభించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి విద్యార్థులను కూడా ఇట్లా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా విద్యార్థులు చదువుతో పాటు కొంతమందికి టాలెంట్ ఆటపాటలలో కూడా బీభత్సంగా ఉంటుంది. అందులో 90% ఉంటే చదువులో 10% ఉంటుంది. మరి వాళ్ళు కూడా వేస్ట్ అన్నట్టు కాదు. వాళ్ళు మన యొక్క గ్రామ స్థాయిని కావచ్చు, మన పాఠశాలను కూడా అందరికి తెలిసేలా చేస్తారు. వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించాలి. సో ఎందులో టాలెంట్ ఉందో అందులో ఎంకరేజ్ చేయాలి. ఇక పల్లె పోరుకు ఆశావాహుల సన్నద్ధం, ఎన్నికలకు సర్కారు కసరత్తు, బీసీల రిజర్వేషన్ల ఖరారు సంక్షిష్టం, 42% రిజర్వేషన్లకు పట్టుబడుతున్న బీసీ సంఘాలు. సో ఇంకా స్థానిక సంస్థల మరి ఒక వైపు జరుగుతుంటే, ఇక బీసీ సంఘాలకు సంబంధించి అయితే 42% రిజర్వేషన్ ఇవ్వాలని, అలా ఖచ్చితంగా ఇస్తేనే స్థానిక ఎన్నికలు జరపాలి, లేదంటే ఇంకా మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామన్నట్లుగా బీసీ సంఘాల నేతలు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇక చూడాలి మరి ఏం చేస్తారో. ఇక జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ, ఉత్తర్వులు జారీ చేసిన డిఈఓ. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ నిజామాబాద్ డిఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టులు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థలో రాయితీ కల్పించాలని TUWJ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సమస్య గురించి ప్రస్తావిస్తే వెంటనే పరిష్కరించిన విద్యాశాఖ అధికారికి TWJ సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇది మంచి విషయం నిజంగా. పంటలకు ఫెర్టిగేషన్ విధానమే మేలట, ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ అంటూ ఒక వార్త. మరి రైతులు డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వడం వల్ల సగానికి పైగా ఎరువుల ఖర్చును తగ్గించుకోవచ్చని బాల్కొండ డివిజనల్ ఉద్యావనాధికారి రుద్ర వినాయక్ తెలిపారు. చిట్టాపూర్ గ్రామంలో కోడిపాటి అశోక్ అను రైతు వ్యవసాయ క్షేత్రంలో డ్రిప్ ద్వారా ఎరువులు ఎలా వేయాలో ఉద్యాన శాఖ వారు స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. మరి డ్రిప్ ద్వారా ఏదైతే ఎరువులు ఉన్నాయో ఆ ఎరువులను పంట పొలాలకు ఎట్లా చల్లాలో ఏంటనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తేనే రైతులకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు, టెక్నాలజీ గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎవరైతే రైతులకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గరలో ఉండి మరి రైతులకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మరి ఎరువుల యొక్క వేస్టేజ్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం. ఇక అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం, జాతీయ జెండాకు మచ్చ తెచ్చేలా ఉన్న కాంగ్రెస్ జెండాను మార్చుకోవాలి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ అంట. ఇంకా అన్నం పెట్టే కాళేశ్వరానికి సంబంధించి అయితే చాలా విష ప్రచారం చేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా జాతీయ జెండాను అవమానపరిచేలా ఇవి కాంగ్రెస్ విధి విధానాలు ఉంటేనే మీ జెండాను కూడా మార్చుకోవాలనే విధంగా కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ. రైట్. ఇక ఒమన్ నుంచి మృతదేహాన్ని తెప్పించండి, ప్రజావానికి ఆశ్రయించిన బాధిత కుటుంబం. కమ్మరపల్లి మండలం హాసకొత్తూరుకు చెందిన జుమ్ భారత్ అన్వేష్ ఒమన్ దేశంలో ఉరైమిలో ఉరి వేసుకొని బలర్వనమానికి పాల్పడ్డాడు. ఒమన్ నుంచి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని మృతుని సోదరుడు హరీష్ హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణిలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవ్రతి అనిల్, రాష్ట్ర NRI అడ్వైజరీ కమిటీ చైర్మన్ మంద భీమిరెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారని కూడా ఇక్కడ మనం ఒక వార్త చూడవచ్చు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే జర్నలిస్టుల పిల్లలకు రాయితీ విద్యను అందించాలి, అమలుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ. ఇక ప్రతి జిల్లాల్లో కూడా ఇక మరి జర్నలిస్టులు వాళ్ళ యొక్క కలెక్టర్కి అయితే వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. మరి జర్నలిస్టుల పిల్లలకు కూడా ఫీజులు రాయితీ చేయాలని చెప్పి. సో ఇక నషాముక్త్ భారత్ అభియాన్ విజయవంతం చేయాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ తాకడే అని ఒక చూడొచ్చు. ఇక దేవుని కుంటలో మట్టి దొంగలు, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా మట్టి తొలగింపు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇలాంటివి. దీని మీద చర్యలు తీసుకునేది మాత్రం శూన్యం కనిపిస్తుంది. నెక్స్ట్ సరుకుల సరఫరాకు టెండర్ ఖరారట. ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో సరుకులు, కూరగాయలు తదితర సరఫరాకు సంబంధించిన దాఖలైన టెండర్లను శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమక్షంలో పరిశీలించారు. తక్కువ ధరకు కొటేషన్ దాఖలు చేసిన గుత్తేదారులకు కాంట్రాక్టు ఖరారు చేశారు. జిల్లాలోని 31 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు వివిధ రకాల ఆహార దినుసులు, సరుకులు, పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి సరఫరా చేసేందుకు గాను ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింగరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి నాగలేశ్వర్, అలాగే సబితా తదితరులు పాల్గొన్నారు అంటూ వార్త. మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎస్సీ కాన్ఫరెన్స్ ఏమంటారు శుక్రవారం నిర్వహించినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ అలాగే అశ్విని తానాజీ వాకాడి సమక్షంలో అన్నట. మరి ఎస్సీకి సంబంధించినటువంటి ఆ వసతి గృహాలు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ముడి సరుకులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తూ ఒక కాంట్రాక్టర్లకు అయితే తక్కువ గుత్తేదారులకు ఉన్నట్టు తక్కువ రేట్ చెప్పేటువంటి గుత్తేదారులకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక గ్రూప్ 1 పై చివరి దాకా న్యాయ పోరాటం చేయండి, మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా అండగా ఉంటా, హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ఇక్కడ వార్త చూడొచ్చు. ఏవైతే గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగినాయి అన్నట్లుగా ఆ అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మీకు అండగా ఉంటా, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటానైతే గ్రూప్ 1 అభ్యర్థులకైతే ఇక్కడ హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మాదక ద్రవ్యాలను నియంత్రించాలి, జిల్లా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ బిఎన్ లత అనే ఇక్కడ మనం వార్త కూడా చూడొచ్చు. ఇక ఏఐఎస్బి ఆవిర్భావ వేడుకల పోస్టర్ విడుదల అని ఇక్కడ ఒక మనం వార్త చూడొచ్చు. నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తల్లోకి వెళ్తే ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలట. మరి పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ ఇక ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలను అరికట్టాలని డివైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారట. హుస్నాబాద్లో డివైఎఫ్ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా మన మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నా సరే ప్రైవేటు యాజమాన్యం ఇక అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ డివైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాడు ప్రైవేట్ ఫీజులు దోపిడీని అరికట్టాలని చెప్పి. ఇక త్వరలో గండిగూడెం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం, 5 కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం, 2 కోట్ల రూపాయల సొంత నిధులు కేటాయించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అని ఇక్కడ ఒక మనం వార్త చూడొచ్చు. గూడెం మైపాల్ రెడ్డి. ఇక సాకి చెరువు అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక రెండో విడతలో 2840 గృహాల మంజూరట. ప్రొసీడింగ్ అందించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహాల రెండవ విడతలో 2840 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిరట. మరి శుక్రవారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా వాళ్ళ యొక్క పత్రాలు అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అయితే అర్హులకైతే అందించడం. 2800 విడతలోనే 2840 మందికి అంతమందికి ఇండ్లు అయితే మంజూరు చేసినాం అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధ్యం, విత్తన వ్యాపార లైసెన్సులు ఉన్న డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పంటల సాగులో అధికారులు సూచనలు పాటించాలి, నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యం, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అంటున్నారు. సో మరి ఏవైతే నాణ్యమైన విత్తనాలు ఉంటాయో వాటి దగ్గరనే వాళ్ళకు లైసెన్స్ ఉంటే దానికి సంబంధించి అక్కడే కొనాలి. సో నకిలీ విత్తనాల జోలికి అయితే పోవద్దని కూడా ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది మనకి. ఇక భారీగా పీడిఎస్ బియ్యం పట్టివేతనట. మరి ఎక్కడ అంటే మొగుడంపల్లిలోనట అక్రమంగా 278 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా తరలిస్తుండగా శుక్రవారం పట్టుకున్నట్లుగా ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చిరాక్పల్లి ఆర్డీఏ చెక్పోస్ట్ సమీపంలో పక్కా సమాచారం మేరకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారట. తక్కువ ధరకు వసూలు చేసిన రేషన్ బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకొని అక్రమ బాటలో డబ్బులు సంపాదించుకోవాలని సూచించిన కపిల్, సంతోష్, విశాల్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. మరి ఆ పేద ప్రజలకు ఆ తినండి రయ్యా అని చెప్పి అన్నం పెడతా ఉంటే మరి ఆ బియ్యం అయితే ఇట్లా అమ్ముకుంటున్నారు అనమాట. ఇట్లా అమ్ముకొని సెకండ్ హ్యాండ్లో
తక్కువ ధరకు 10 రూపాయల కిలో లేదంటే 15 రూపాయల కిలో అట్లా బయట వాళ్ళకి అమ్ముకొని వాళ్ళు సన్న బియ్యం కొనుక్కొని తింటా ఉన్నారు. మరి లేని పేద ప్రజల కోసం బియ్యం కేటాయిస్తే ఈ అక్రమార్కులు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కోళ్ళ ఫామ్లకు కావచ్చు, లేదంటే విదేశాల్లో ఉన్నటువంటి పక్షులకు జంతువులకు వేసేందుకు గాను ఏమంటారు ఆ రేషన్ బియ్యంతో కొంచెం ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాంటి అక్రమ రవాణాలు చేస్తున్నటువంటి రేషన్ బియ్యం తరలిస్తున్నటువంటి అధికారులు గుర్తించి చాలా చోట్ల దాడులు చేసిన విషయం మనకు తెలిసిందే. సో కొత్తగా కూడా ఇక్కడ మొగడంపల్లిలో కూడా అక్రమంగా 278 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని అయితే పట్టుకున్నట్టుగా ఇక్కడ వార్త. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కూడా వార్త చూడవచ్చు. ఏదైతే రెవెన్యూ సదస్సులు అయితే చేస్తున్నారో అక్కడ రైతులకు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి అన్నట్టుగా కూడా మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారం ఇస్తే చేసింది తక్కువ చెప్పింది ఎక్కువనట. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు. రాష్ట్రం నెత్తిన 8.20 లక్షల కోట్ల అప్పులు చేసిండట. చిప్ప చేతికి ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటూ పేదలకు మోచేతికి బెల్లం పెట్టిరు. ఇక గత ప్రభుత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫైర్ అంటున్నారు. ఇక అట్లనే మోమిన్పేట్ మర్పల్లిలో 575 మంది లబ్ధిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ, 87 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేత. మరి ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏమంటున్నారంటే కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తంకే అప్పులపాలు చేసిపోయిండు. ఇక 8.20 లక్షల కోట్ల అప్పు చేసిండు రాష్ట్రం పైన. మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్లు అవి ఇస్తా అని చెప్పి చేతికి చిప్పబెట్టి చేతిలో బెల్లం పెట్టి పోయిండు అన్నట్టుగా గడ్డం ప్రసాద్ కుమార్ చెప్తా ఉన్నారు. మరి ఏదైతే మర్పల్లిలో 575 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్టు అట్లనే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందజేసారు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక పాఠశాలల బస్సులు వ్యాన్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి. వికారాబాద్ జిల్లా ఎస్పీ కెఎన్ నారాయణ రెడ్డి ఆదేశం జారీ చేసినట్లుగా వార్త చూడవచ్చు. ఏదైతే స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇంకేమైనా వ్యాన్స్ కానీ స్కూల్స్ సంబంధించిన వాటి పత్రాలు, డ్రైవర్ సంబంధించిన లైసెన్సులు, సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఎస్పీ అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తనిఖీలు కూడా చూడొచ్చు ప్రతిదీ. ఇక నెక్స్ట్ చక్కగా చదివి బంగారు భవితవ్యం పొందండి. మీకోసమే కళాశాల భవన నిర్మాణం, మీ ఫలితాలతోనే నా సహకారానికి సార్థకత. ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం. అందరూ విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఎక్కడ అంటే ఇక షాద్ నగర్లో భారతవానికి మీరే ప్రాణాలు, మీరే అనుకుంటే సాధించగలరు, అద్భుతమైన ఫలితాలు, చక్కగా చదవండి అంటూ ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కారణంగా ఇంటర్ విద్యార్థులను మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇక వాళ్ళకి వాళ్ళకు ఫలితాలతోనే ఒక మంచి భవన నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు అయితే వాళ్ళందరినీ కూడా విద్యార్థులను అభినందిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే మల్కాజ్గిరి ప్రజలకు ఏఓసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ ఆర్మీ మిలిటరీ ఏరియాలో అదనపు రోడ్ల ఆర్కేపురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్ ఏఓసీ సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, అదేవిధంగా దీనికోసం ఎంతో కృషి చేశాను అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సికింద్రాబాద్, తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాము యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హేమంత్ పటేల్, పరశురామ్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొనని ఇక్కడ వార్త చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ అగ్రివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళన అన్నట. మరి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 17వ వర్సిటీ రిజిస్ట్రార్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు సుమారు 1000 మంది అభ్యర్థులు అగ్రివర్సిటీ పరిపాలనా భవనం ముందు వద్దకు చేరుకున్నారు. ఇక ఉన్నటువంటి ఇంటర్వ్యూ రద్దు చేశామని బోర్డు ఏర్పాటు చేయడంతో అందరూ కంగు తిన్నారు. ఇక దీంతో రోడ్డుపై బైఠాయించి వీసీ రిజిస్టార్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా రద్దు చేస్తారని వర్సిటీ అధికారులను నిలదీశారు. రిజిస్ట్రార్ విద్యాసాగర్ మాట్లాడుతూట ముందస్తుగా రద్దు చేసిన విషయాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. చూసుకున్న వాళ్ళు రాలేకపోయారని త్వరలో మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగా ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉందో దాంట్లో ఆల్రెడీ అంటే ఆ పోస్టుల భర్తీకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఆ ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం వస్తే నా యొక్క భవిష్యత్తు, నా యొక్క కుటుంబ భవిష్యత్తు మారుతుందనే చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో మళ్ళీ రద్దు చేయడం, మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం, అధికారికంగా అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా వెబ్సైట్లో పెట్టినమనడం చాలా దారుణం. చూడండి ఇక్కడ మహిళలకు 10, పురుషులకు 10 అంటే 1000 మందికి 10. చూడండి ఇంకా మనకు ఎంత నిరుద్యోగులు ఉన్నారో 20 మంది పోస్టింగ్లు పోతే 1000 మంది పోస్టులు ఉన్నాయి. చూడండి 980 మంది ఎటు పోవాలి. అవి కూడా మరి క్యాన్సిల్ చేసిర్రు. మరి లోపల ఏమైనా జరిగిందా అని ఆశల మీద నీళ్లు చల్లినట్టు ఇట్లా అంతే కదా.
ఇక బీసీ ఉద్యోగుల సంఘం నేతను కలిసిన జక్కని సంజయ్ అని ఇక్కడ వార్త చూడవచ్చు. సెక్రటరీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తిరంగదాస్ యాదగిరిని శుక్రవారం బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గజ్వెల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ జక్కని సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసినట్టు ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక చెట్ల కొమ్మలను నరికారు, తొలగించేది అన్నాడు. రోడ్డుపై అడ్డదిడ్డంగా పడి ఉన్న చెట్ల కొమ్మలు మా పరిధి కాదంటే మా పరిధి కావడం విద్యుత్ మున్సిపల్ సిబ్బంది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు బాబురావు అంట. సో ఏవైతే చెట్ల కొమ్మలు ఉన్నాయో అవి కింద పడితే కంప్లైంట్ ఇస్తే ఇది పరిధి మాది కాదు అంటున్నారంట. సో అక్కడ వాళ్ళు మా పరిధి కాదు అంటున్నారు, ఇక్కడ మరి ఎవరి పరిధి? సో గవర్నమెంట్ మీద ఉంటుంది కదా ఆ బాధ్యత. సింపుల్గా మాది కాదని దులిపేసుకుంటే కాదు కదా. ఇక విప్రో వాక్ ఇన్ డ్రైవ్కు పోటెత్తిన నిరుద్యోగులు, మరి నియంత్రించలేక గేట్లు మూసేసిన నిర్వాహకులు, నిరాశతో వెనుదిరిగిన నిరుద్యోగులట. మరి గోపనపల్లిలో ఉన్న విప్రో సాఫ్ట్వేర్ పరిశ్రమ రిక్రూట్మెంట్ డ్రైవ్కు నిరుద్యోగులు పోటెత్తారు. కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిలబడి ఇంటర్వ్యూ కోసం హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఐటీ పరిశ్రమ వద్దకు చేరుకున్న నిరుద్యోగులు గంటల తరబడి నిరీక్షించారు. తక్కువగా పోస్టులు ఉండడం వల్ల ఎక్కువ మంది హాజరు కావడంతో గందరగోళం నెలకొంది. ఇంటర్వ్యూకి వచ్చే వారిని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందట. మరి విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ, మరి సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టే. చాలా మంది అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు. మరి గవర్నమెంట్ జాబ్స్కి ఎంతైతే డిమాండ్ ఉందో సాఫ్ట్వేర్ జాబ్లో కూడా అంతే డిమాండ్. మరి విప్రో కంపెనీలో జాబ్ అంటే ఖచ్చితంగా చాలా మంది క్యూ కడతారు. మరి దాంట్లో ఉన్నటువంటి పోస్టులు తక్కువ అంటే ఎక్కువ మంది దాదాపు కిలోమీటర్ల మేర లైన్ కట్టడంతో ఆడ గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొందంటే ఒక వార్త. కంటోన్మెంట్ బోర్డు కొత్త ప్రెసిడెంట్ బ్రిగేడియర్ రాజీవ్ శుభాకాంక్షలు తెలిపిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక మాజీ సర్పంచ్ మహేశ్వరం సునీత అరెస్ట్ అట. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ సర్పంచ్ అరెస్ట్ అయిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుందట. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంటిపేట మండలం పుప్పాలగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మహేశ్వరం సునీత అధికార దుర్వినియోగానికి పాల్పడి నిధులను తప్పుదారి పట్టించడం జరిగిందట. దీంతోనే అరెస్ట్ చేసిరంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి తన పదవీ కాలంలో పంచాయతీ నిధులుగా ఉన్నటువంటి 22,02,20,000 సో దాదాపు 22 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయట. మరి రాజేంద్రనగర్ డివిజన్కు చెందిన డివిజనల్ పంచాయతీ అధికారి నుంచి ఫిర్యాదు అందడంతో అరెస్ట్ చేసినట్లుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి చర్యలట. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారట. మరి చర్యలు చేపడతా ఉన్నారు కరెక్టే, కానీ మరి భవన నిర్మాణానికి కాంట్రాక్టర్లు మధ్యలో వదిలిపోతూ ఉన్నారు. మరి బిల్లులు రాక అట్లా కొన్ని ఇలాంటి వాటిపైన కూడా కొంచెం దృష్టి సారించి ఏదైతే పాఠశాలలకు విద్యా కళాశాలలకు భవనాలు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారో అవి పూర్తయ్యేంత వరకు కొంచెం నిరీక్షణ చేపట్టాలి, దానిపైన పర్యవేక్షించాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నిజంగా ప్రభుత్వం కూడా బిల్లు జల్దీ చెల్లించాలి. త్వరగా చెల్లిస్తేనే కాంట్రాక్టర్లు కూడా జల్దీ పని చేస్తారు, లేదంటే జేబులకి చేయరు కదా. భూభారతితో రైతు సమస్యలకు స్వస్తి, పారదర్శకంగా భూభారతి చట్టం అమలు. నాగర్ కర్నూలు జిల్లా బదావత్ సంతోష్ అని ఇక్కడ మాట్లాడవచ్చు. పాలమూరులో ఫుట్ పాత్ల ఆక్రమణ నిరంతరం ఇబ్బంది పడుతున్న పాదచారులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్డుకి 20 రూపాయల ఫుట్ పాత్పై అక్రమ నిర్మాణాలను తొలగించాలని పాలమూరు పట్టణ వాసులు కోరుతున్నారట. మరి ఇక పట్టణంకు ఉన్నటువంటి ఇరువైపులా ఉన్నటువంటి ఫుట్ పాత్ ను చూసిరా ఎట్లా కబ్జా చేసారో. కబ్జా చేసి మొత్తం కూడా ఏమంటారు ఇక్కడ ఒక షాప్, తోపుడు బళ్ళు, తినుబండారాలు రోడ్ పైన నడుచుకుంటూ పోయేటోళ్ళకి ప్రజలకు ఇబ్బంది కదా. మరి ఫుట్పాత్లు అంటేనే మనుషులు నడుచుకుంటూ పోయేది, దాన్ని వ్యాపార సంస్థలుగా వ్యాపార కేంద్రాలుగా మారిస్తే ఎట్లా ఉంటుంది? సో వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక కార్మికుల హక్కులను పరిరక్షించాలి. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ బిల్లును తక్షణమే రద్దు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకా 175.49 కోట్ల రైతుల ఖాతాల్లో జమ. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వెల్లడి. ఏదైతే రైతు భరోసా పథకం కింద 175 కోట్ల దాకానైతే రైతుల ఖాతాల్లో పడ్డట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నానట. దళితులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో దళితులకు ఇచ్చిన ప్రభుత్వ భూమి నుండి దారి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ నక్షబాటను ఆక్రమించుకొని దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్న కట్కూరి సత్యరెడ్డి, ఉదయరాజిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారట. మరి దళితులకు ఉన్నటువంటి తక్కువ భూమిలో మళ్ళీ ప్రభుత్వానికి ఒక రోడ్డు ఇవ్వాలి, రోడ్డు లేదు, మరి దానికి రహదారికి మీ భూమి ఇవ్వండి అన్నట్టుగా దళితులను కొంచెం ఇబ్బందులకు గురి చేస్తున్నారట. మరి దానిపైన కూడా కొంచెం అధికారులు కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం స్పందించి మరి అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగించే దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం.
ఇక అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరు వృధా మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ. అధికారుల తీరుపై దళితవాడ ప్రజలు ఆగ్రహం అంట. ఇక ఏవైతే ఆ మిషన్ భగీరథ సంబంధించి ఆ నల్లలు ఆ పైపులు పలిగిపోయి నీళ్లు వస్తున్నా కానీ బయటకు వస్తున్నా కానీ ఎవరు పట్టించుకొని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇక పట్టించుకోలేదని ఇక్కడ మన వార్త చూడొచ్చు. మనం ఎంత నిర్లక్ష్యంగా వాటర్ పోతా ఉన్నాయి. అన్ని వాటర్ దాదాపు ఒక నింపితే ఒక ట్యాంక్ అవుతుంది. అక్కడ వాటర్ వృధా అవుతుంది, ఆ రోడ్డు ఖరాబ్ అవుతుంది, సామాన్యులకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో పథకం చేపట్టినమన్నట్లే ఉంది కానీ మరి పైపులు పలిగిపోతే దాన్ని మరమ్మతులు చేయించాలనే అధికారులకు కూడా కొంచెం అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అసలు దృష్టి రావట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండ్ల మధ్యనే మురికి నీళ్లు అస్తవ్యస్తంగా మారిన మోతీరాం తండా డ్రైనేజ్ వ్యవస్థ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మోతీరాం తండాలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఇండ్ల మధ్యనే మురికి కాల్వ నిల్వ ఉన్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకునే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడాన్ని దోమలు ఈగలు స్థైర్య విహారం చేస్తున్నాయని తండా ప్రజలు అనారోగ్యం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. మరి దాన్ని తక్షణమే పట్టించుకోవాలి అధికారులు. ఇక కమ్యూనిటీ హాల్ పేరుతో కబ్జానట. హుజూర్ నగర్ ఊర చెరువులు అక్రమ నిర్మాణం. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో తతంగం. చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని సర్వే నంబర్ 2040లో 72 ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉందట. దీనిని గత ప్రభుత్వ హయాంలో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసే క్రమంలో శివాలయం ముందు భాగంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేయడం కోసం కొంత స్థలాన్ని కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ ట్యాంక్ బండ్ పనులు అట్టకెక్కాయి. అదే అదునుగా భావించి బతుకమ్మ ఘాట్ నిర్మాణం జరగాల్సిన స్థలాన్ని హుజూర్ నగర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కమ్యూనిటీ హాల్ పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న సంబంధిత అధికారులు చోద్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయట. మరి చూసినట్లయితే హుజూర్ నగర్లో ఉన్నటువంటి ఊర చెరువులో అక్రమ నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయట. మరి హుజూర్ నగర్ యొక్క అధికారులు ఖచ్చితంగా ఈ వార్త చూసిన తర్వాతనైనా ఖచ్చితంగా చర్యలు చేపట్టి మరి ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పైతే మనమైతే కోరుకుందాం. మరి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మించండి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. జిల్లాలో అర్హులైన పేదలకు ఆ కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించినట్టుగా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. ఇక నెక్స్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ వసూళ్లు అట. ఇబ్బంది పడుతున్న రిజిస్ట్రేషన్దారులు పట్టించుకునే అధికార యంత్రాంగం. జిల్లాలోని నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతికి అడ్డగా మారిందని అధికారులు అక్రమ వసూలు చేస్తున్నారని పలువురు రిజిస్ట్రేషన్దారులు ఆరోపిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నేరుగా దరఖాస్తు చేసుకుని అధికారులను కలిసినప్పటికీ ఇక ఇబ్బందులు పాలవుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారట. మరి కార్యాలయంలో సో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాక్సిమం ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. అవినీతికి చర్యలు మాత్రం మనకి ఎక్కడో ఇలాంటి వార్తలు కనిపిస్తూ ఉంటాయి, అవినీతికి సంబంధించిన ఆరోపణలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మరి వారిపైన చర్యలు తీసుకున్నట్లు మాత్రం ఎక్కడ కనిపించదు. సో మరి వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరో మరి మీరే ఆలోచించండి ఒకసారి. ఇక నెక్స్ట్ వరంగల్ పకడ్బందీగా రేషన్ బియ్యం పంపిణీ అట. ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏటూరు నాగారం ములుగు జిల్లాలో 3 నెలలకోసారి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ తెలిపారు. రాష్ట్రంలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందనే యోచనతో ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకుందట. మరి ఇప్పటి వరకు 5.278 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసి ములుగు జిల్లాలోని రాష్ట్రంలోనే ముందంజంగా ఉందని తెలిపారట. మరి వర్షాకాలంలో వర్షాలకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నామన్నట్టుగా ఆ జిల్లా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి అంటే వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నట్టుగా మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక మున్సిపాలిటీలో తాగునీరు రావట్లే. 25 రోజులు గడుస్తున్నా పట్టించుకొని సిబ్బంది. నల్లా కలెక్షన్లకు పైసా వసూలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు అంటే ఇక్కడ వార్త చూడవచ్చు. ఇంకా తొర్రూరు పట్టణంలో అయితే ఇలాంటివి జరుగుతున్నాయంట. మరి 25 రోజులు గడుస్తున్నా పట్టించుకుంటున్నారంట. నల్లా కలెక్షన్ తీసుకోవాలంటే పైసలు అడుగుతున్నారంట. మరి అఫీషియల్గా ఎంత పర్మిషన్కి ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలి. మరి ఇంకా ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నారో మరి అర్థం కాని పరిస్థితి. ఇక బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ నిధులు విడుదల చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్కు కేవీపీఎస్ నాయకుల వినతి అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ. ఇక తొర్రూరులోనట మరి ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరులో అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఎవరు అర్హులో వాళ్ళందరూ కూడా పట్టాలు పంపిణీ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పట్టాలు తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ముఖంలో సంతోషం మనం చూస్తూ ఉన్నాం.
ఇంకా మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ప్రారంభం. కాంగ్రెస్ పాలనలో వరంగల్ వైద్య హబ్గా రూపుదిద్దుకుంటుందని, అన్ని రకాల సేవలను ప్రత్యేకంగా నిలుస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. శుక్రవారం కాకతీయ మెడికల్ కాలేజీలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ను శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పరిశోధనలపై దృష్టి సాధించేందుకు ఈ యూనిట్ దోహదపడుతుందని తెలిపారు. యూనిట్ ద్వారా పరిశోధనలు చేపడితే వైద్య శాస్త్ర పురోగతికి మరింత సుసాధ్యం అవుతుందని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా వైద్య విద్యార్థులకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపినట్టు ఇక్కడ వార్త చూడవచ్చు మనం. ఇక నెక్స్ట్ బోనాల కోలాటం శిక్షణ ప్రారంభం అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఏదైతే బోనాల సందర్భంగా ఉందో కోలాట శిక్షణ తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా మనం వార్త చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వార్తలు. భూ అక్రమార్కులకు పట్టాలు ఇవ్వద్దట. 126 సర్వే నంబర్పై భూభారతిలో ఇచ్చిన దరఖాస్తును తిరస్కరించాలి. ఇక రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పున్నం చంద్ అంటున్నాడు ఏంటంటే భూ అక్రమార్కులకు అయితే పట్టాలు ఇవ్వద్దు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకైతే పట్టాలు చేయొద్దు అనే విధంగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక పేద విద్యార్థులకు మదార్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ అండా. ఇక పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం హాజీ సయ్యద్ మదార్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. 3 సంవత్సరాలుగా తిరుమలాయపాలెం మండలంలో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తుంది అని కూడా వార్త చూడవచ్చు. సో ఇలాంటి ట్రస్టులు శుభాకాంక్షలు. ఇక పీసా చట్టానికి లోబడి భూభారతి చట్టాన్ని అమలు చేయాలట. మరి గోండ్వాన సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూణె ప్రతాప్ అంటున్నాడు. మరి ఏజెన్సీ ప్రాంతంలో భూభారతి గ్రామ సభల్లో రెవెన్యూ అధికారులు, గిరిజనేతలు దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించాలని, భూభారతి చట్టంలో ఏజెన్సీ షెడ్యూల్ చట్టాలను అధికారులు కాల రాయొద్దని గోండ్వాన సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పూణె ప్రతాప్ అన్నారు. మరి భూభారతి చట్టంలో అక్రమార్కులను ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి, ఎవరైతే భూభారతి చట్టంలో భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళ యొక్క అప్లికేషన్స్లు తీసుకొని త్వరగా వాళ్ళని పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. ఇక అదనపు కలెక్టర్ ఆకస్మిక పర్యటన. ఇసుక రీచ్లను తనిఖీ చేసిన డాక్టర్ శ్రీజ అని ఏదైతే ఉందో డాక్టర్ శ్రీజ మండలంలోని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు డాక్టర్ శ్రీజ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏలువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారంట. ఏవైతే ఇందిరమ్మ ఇళ్లు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి పర్యటించి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అని చూసే ప్రయత్నం చేశారంటే. ఇక జోరుగా అక్రమ ఇసుక రవాణా పట్టించుకొని అధికారులు. అక్రమ ఇసుక రవాణాకు అదుపు లేకుండా పోతుంది. గోదావరి పరివాహక ప్రాంతమైన నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం, ఉప్పుశాఖ, సోంపల్లి, సారపాక ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపుల నుండి ప్రతిరోజు అర్ధరాత్రి 10ల సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక తోలకాలు జరుపుకుంటున్నారు. సారపాక ప్రాంతం గోదావరి వంతెన క్రింద నుండి ప్రతిరోజు అర్ధరాత్రి ఇసుక తోటకు పాల్పడుతున్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. మరి అధికారులు అయితే వీటిని ఖచ్చితంగా పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇది లాస్ట్. సో ఇక ఎమ్మెల్యే పాయంకు నిరసన సెగనట. ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేను చుట్టుమిట్టిన మహిళలు. మండలంలోని తాళ్లగుమ్మూరు సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిరుపేదలైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమానికి పిన్నపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ముగించుకుని వెనుదిరిగిన క్రమంలో తాళ్లగొమ్మూరు ఫంక్షన్ హాల్ వద్ద సారపాక ప్రాంతంలో గత 10 రోజులుగా మంచినీరు రాక ఇబ్బంది పడుతున్న స్థానికులు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డంగా కూర్చొని నిరసన తెలియజేశారు. స్థానికులకు అధికారుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుందట. మరి నిజంగా ఇట్లానే చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే ఓపెనింగ్లకు లేకపోతే ఏదైనా ముఖ్య అతిథిగా రమ్మంటే మాత్రం మురికొస్తారు. మరి ఇట్లా నీళ్ళు వస్తలేవు అది అంటే మాత్రం పట్టించుకోరు. కాబట్టి పరిష్కారం చేయాల్సింది మీరే కదా. కాబట్టి ఎవరైతే ఏ గ్రామంలో అయితే ఇలాంటి నీటి సమస్య ఉంటుందో ఖచ్చితంగా ఏమంటారు ఖాళీ బిందెలు తీసుకొని ఆ ఎమ్మెల్యే కాన్వాయ్ కావచ్చు, ఎమ్మెల్యే ఇంటికే పోరు, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళండి, అప్పుడైనా అధికారులు స్పందిస్తారేమో చూద్దాం. ఇక మరి ఇవన్నమాట శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి తెలంగాణ జిల్లా వార్తలు. మరిన్ని తెలంగాణ జిల్లా వార్తల కోసం ఖచ్చితంగా చూస్తూనే క్యూ న్యూస్. ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని తెలంగాణ జిల్లా వార్తలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అంతవరకు సెలవు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.